నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వైశాఖ పౌర్ణమి తాలూకు విశిష్టత చెప్తున్నాను. అలాగే ఈరోజైతే వైశాఖ పౌర్ణమి ఎందుకు ఇంత ప్రాముఖ్యత పొందిందో కూడా మీకు వివరించి చెప్తాను. మనమైతే వైశాఖ పౌర్ణమి రేపండి, లక్షవారం వస్తుంది 23న. ఈరోజైతే మనము వైశాఖ పౌర్ణమి రోజు తెల్లవారిసరికి తలకు స్నానం చేసి శ్రీమన్నారాయణుడికి అభిషేకం చేసుకొని ప్రసాదాలు పెట్టుకొని, అలాగే సూర్యదేవుడికి సూర్యప్రతిమ పెట్టి మొక్కుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మనం ఈరోజైతే వైశాఖ పౌర్ణమి రోజు చేయవలసిన దానాలు కూడా మీకు చెప్తాను. గొడుగు, చెప్పులు, అలాగే పెరుగు, పాలు, బెల్లం ఇవ్వాలండి. ఇస్తే చాలా మంచిది. ఎవరికైతే ఆరోగ్యరీత్యా సమస్యలు ఉంటాయో, మనమైతే ఇక్కడ శ్రీమన్నారాయణుడు శ్రీ కూర్మావతారంలో ఉంటారు కనుక అతనికి మనం పూజ చేస్తే చాలా మంచిది. ఈ వైశాఖ పౌర్ణమిలోన శ్రీమన్నారాయణుడు కూర్మ జయంతి అని కూడా అంటారు. శ్రీమన్నారాయణుడు వైశాఖ పౌర్ణమిలోనే మనకి తాబేలండి. కూర్మం అంటే తాబేలు రూపం దాల్చినది వైశాఖ పౌర్ణమి రోజునండి. అలాగే మన ఇల్లు శుభ్రం చేసుకొని ద్వారాలకు ముగ్గులు పెట్టుకొని తలస్నానం చేసి శ్రీమన్నారాయణుడికి సూర్యదేవుడికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కూడా ఈరోజైతే మనం వైశాఖ పౌర్ణమి చేసే పూజ చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కూడా సూర్యదేవుడికి మొక్కుకుంటే చాలా మంచిది. అలాగే మనము సూర్యుడికి అర్ఘాలు, కొబ్బరికాయ, పళ్ళు, అలాగే పచ్చి పెసలండి మొలకెత్తినవి సూర్యుడికి విసురుతాము. చాలా మంచిది. పౌర్ణమి రోజు సూర్యదేవుడికి మొక్కుకొని విష్ణుమూర్తి పూజ చేసుకుంటే కూర్మ అవతారంలో ఉంటాడు కనుక దాన్ని కూర్మ జయంతి అని కూడా అంటారు. అలాగే మహావైశాఖి అని కూడా అంటారండి వైశాఖ పౌర్ణమికి. ఈరోజైతే చాలా ప్రసిద్ధి అండి. మనం ఏ దానాలు చేస్తామో ఆ దానాలకి రెట్టింపు ఫలితం ఉంటుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజు చేస్తే. అలాగే చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ సూర్యప్రతిమ అండి. సూర్యప్రతిమ అనేది మనం పెట్టుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే, అర్ఘాలు ఇచ్చుకుంటే చాలా మంచిది ఆరోగ్యరీత్యా. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.